ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ముందు అఫిడవిట్ ఆధారంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆస్తుల పెరుగుదలను వివరిస్తూ ఏం చేసి కోట్ల రూపాయల ఆస్తులను కూడగట్టారని ప్రశ్నించారు. కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాట మార్చారని విమర్శించారు. అలాగే లిక్కర్ కేసులో నిందితులు రాష్ట్రంలో క్రైమ్ రేటు గురించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి విమర్శించారు. పెట్టిన అఫిడవిట్లో మీరు 2009లో మీ అసెట్స్ ఎంత చూపించినారు? 4,32 lakhs 2009లో చెప్పినారు. 14లో ఏమైంది? 7,99 lakhs అంటే 8 కోట్లు అయిపోయింది. అంటే 1 yearలో 9 to 14 ఉద్యమంలో కూడా నీకు 4 కోట్ల రూపాయలు వచ్చినాయా? ఉద్యమంలో కూడా పెరిగినాయి. ఉద్యమంలో ప్రాపర్టీస్ అమ్ముకొని ఉద్యమాలు చేస్తారు, కానీ ఉద్యమంలో నీకు డబ్బులు వచ్చినాయి. తర్వాత 18లో 8 crores 41 crores చూపించినాం. 41 crores అసెట్ అయిపోయింది. మళ్ళీ 18 నుంచి 23 వరకు 53 crores 53 కోట్ల రూపాయలు కేవలం ఆయనది ఓన్ అసెట్స్. భార్యది అలగ్, కొడుకుది అలగ్, కంపెనీలో డైరెక్టర్స్ ఉన్నది అలగ్, అవి అన్నీ పోతే 100 కోట్లలో పోతుంది. ఒక ఉద్యమకారులు కాలేజీ నుంచి అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి ఇన్ని గరం డబ్బులు సంపాదించుకున్నారు. ఇక అట్లనే మన హరీష్ రావుది 67 lakhs 2009లో. 2014లో 2,97 lakhs అంటే దాదాపు 3 crores. 18కి వచ్చే వరకు 11 కోట్లు, 23కి వచ్చే వరకు 24 కోట్లు. అలాగే కవితమ్మది 2014లో పోటీ చేసినప్పుడు 6 కోట్లు. తర్వాత 18లో 17 crore, ఎమ్మెల్సీగా 39 crores. ఇవన్నీ కూడా ఇండివిజువలే, ఒక సింగిల్ వాళ్ళదే చూపిస్తారు, కుటుంబంది చూపిస్తలేరు. ఈ డబ్బులు ఎట్లా వచ్చినాయి కేసీఆర్? అది ఏమో మ్యాజిక్ ఉందో, అలావుద్దీన్ అద్భుతాలు ఏమున్నాయి మాకు కూడా చూపించి మేము 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాము. 89లో మంత్రిగా చేసి 10 సంవత్సరాలు చేశాను, లీడర్ ఆఫ్ ది చేశాను, ఆడనే ఉన్నాం మేము ఇంకా.